డ్యూస్ మనమోసరికి ఏదో ఒక డిగ్రీలో ఇప్పటికైతే జాయిన్ అయ్యి ఉన్నాం అండ్ స్టూడెంట్గా సర్వే అవుతున్నాం. జస్ట్ సర్వే అవుతున్నాం అంతే. ఎందుకంటే అసలు జాబ్ వస్తుందో లేదని కూడా తెలియదు. బికాస్ ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ అయితే ఉంది. దట్టు ఇప్పుడు మనకి CGPA కూడా మ్యాటర్స్ అయితే కావట్లేదు. ఆ మ్యాటర్ ఇప్పటికే చాలామంది రియలైజేషన్ కూడా అయిపోయింది. బట్ డిగ్రీ అయితే కావాలి. బట్ CGPA అంత మ్యాటర్ కాదు. అలాంటప్పుడు ఏది మ్యాటర్ అవుతుంది? స్కిల్. ఈ స్కిల్ కానీ ఉంటే మనకైతే జాబ్ వస్తుంది అండ్ సెక్యూర్గా అయితే ఉంటామని ఇప్పటికే చాలామంది రియలైజ్ అయితే అయ్యాం. బట్ ఆ స్కిల్ మన దగ్గర ఉందా? లేదు. దట్టు నాకు కూడా క్లారిటీ లేదనమాట దానికోసం. సో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ నేర్చుకుంటేనే జాబ్ అయితే వస్తుందనే పక్కగా కొంతవరకు అయితే చిన్న క్లారిటీ అయితే ఉంది. సో అందుకోసం మన గవర్నమెంటే చాలా అన్ఎంప్లాయ్మెంట్ మన ఇండియాలో పెరిగిపోతుంది అని ఒక గవర్నమెంటే ఒక వెబ్సైట్ అయితే తీసుకొచ్చింది. సో ఆ వెబ్సైట్ కోసమే మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాం. అదే మీరు తమ్నైల్ అయితే చూసారే ఫ్రీ కోర్సెస్ అని. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఇందులో ఉన్న కోర్సెస్ ఉంటాయి కదా, సో చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. అది ఎలా పొందాలి, అసలు ఎలా రిజిస్టర్ అవ్వాలి, అసలు ఏం చెయ్యాలి, అసలు కోర్సెస్ ఏంటి, మనకి జాబ్ ఎలా వస్తుంది, ఈ కోర్స్ అన్ని చేసాక మనం జాబ్ ఎలా తెచ్చుకోవాలి, అసలు ఎంతో కొంత జాబ్ అప్లై చేయండి, రెజ్యూమే బిల్డ్ చేయాలి, అసలు ఆ రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి, ఎంతో కొంత ఈ విషయాలన్నీ వచ్చేసరికి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మెయిన్ మన టాపిక్ వచ్చేసరికి కోర్సెస్ కోసం అనమాట. సో ఫస్ట్గా మొత్తం కోర్సెస్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఎలా ఏంటి అని ఫుల్గా డీటెయిల్గా అయితే నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇన్ఫర్మేషన్గా ఉండబోతుంది కాబట్టి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఒకసారి మన ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఏమైతే డీటెయిల్ లేకుండా మన వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్కి వచ్చేసరికి మన క్రోమ్లోకి వెళ్ళి స్కిల్ ఇండియా డిజిటల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ ఎలా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో మీకు ఎలా అయితే వెబ్సైట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది రిజిస్టర్ అనమాట. చేసిన వచ్చేసరికి ఫస్ట్గా మనం రిజిస్టర్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ వచ్చేసరికి సో క్లిక్ చేసిన తర్వాత వచ్చేసరికి మనం మొబైల్ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. అండ్ మీకు OTP అయితే వస్తుంది. సో OTP అయితే కంప్లీట్ అయితే చేయండి. అండ్ OTP కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక పిన్ అయితే జనరేట్ అయితే చేయమంటుంది. సో మీరు రీకన్ఫర్మేషన్ కూడా చేసిన తర్వాత మీకు అయితే ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో ఆధార్ వెరిఫికేషన్ కూడా అడుగుతుంది అనమాట. సో మన గవర్నమెంట్ ఇది కాబట్టి సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక ప్రొఫైల్ అయితే బిల్డప్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ID అయితే వచ్చేస్తుంది. సో ఎలా వచ్చింది అది ఇంటర్ఫేస్ అయిన తర్వాత మీరు స్కిల్స్ కోర్సెస్ మీదకి వెళ్తే సో మీకు చాలా కోర్సెస్ అయితే ఇక్కడ రెడీగా అయితే ఉంటాయి. దట్టు ఒకసారికి ఫ్రీ అనమాట. ఇక్కడ పెయిడ్ కూడా ఉంటాయి అండ్ ఫ్రీ కూడా ఉంటాయి. సో మనకు కావాల్సింది ఫ్రీ కోర్సెస్ కాబట్టి సో మనం ఇందులోకి అయితే వచ్చాం. సో మీకు పక్కన ఫిల్టర్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఫిల్టర్స్ కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. మనకి ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. మనకి ఏ లాంగ్వేజ్ కావాలి, సో ఏ లాంగ్వేజ్లో మనకైతే కావాలి అని సో అది కూడా మనం చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ వచ్చేసరికి మనకి ఏ సర్టిఫికేషన్ అయితే కావాలంటే జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు కావాలా లేదా కంప్లీషన్ చేసినందుకు కావాలా, అండ్ ఇంకా కోర్స్ ఫీ కూడా వచ్చేసరికి మనకి ఎంత మధ్యలో ఉండాలి. ఒకవేళ పెయిడ్ అనుకుంటే సో పెయిడ్ అయ్యేటప్పుడు మనకి ఎంత మధ్యలో మనకి కోర్స్ ఫీ అయితే ఉండాలి అనేది పెట్టుకోవచ్చు. ఆర్ మనకి వచ్చేసరికి ఫ్రీ కాబట్టి సో నేను ఫ్రీ అయితే సెట్ చేసి పెడుతున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి చాలా కోర్సెస్ అయితే మీకు ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి కదా. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు బ్రో చాలామంది అన్నావు కదా బ్రో నువ్వు మైక్రోసాఫ్ట్ అన్నావు ఇంకా రిలయన్స్ అన్నావు, సో వాళ్ళందరూ ఎక్కడ ఏం కనిపించట్లేదు అంటే సో అది కూడా చూపిస్తాను ఆగండి. సో ఇందులో వచ్చేసరికి చాలా కోర్సెస్ అయితే మీకు అయితే ఉన్నాయి. ఇందులో అవైలబుల్గా ఉన్నవన్నీ అయితే ఇక్కడైతే చెక్ అయితే చేసుకోవచ్చు. బ్రో ఇవన్నీ ఎవరు చెక్ చేస్తారు బ్రో అనుకుంటే మాత్రం సింపుల్ ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చాక క్లిక్ చేసి మీకు ఏం కావాలంటే అవి అయితే టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ కిస్కో వాళ్ళది అయితే ఉందన్నమాట. C++ వచ్చేసరికి దట్ వచ్చేసరికి 70 hours అయితే ఉంది. మొత్తం కంప్లీట్గా అయితే మీకు అయితే చెప్తారనమాట. సో అందుకోసరికి ఇక్కడైతే ఇంత hours అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ పైథాన్ అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే పైథాన్ ఫర్ డేటా సైన్స్ అండ్ పైథాన్ ఫర్ ప్రోగ్రామింగ్ ఇంకా డేటా డిజైన్ ఇంకా చాలా అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే ఉంది. అండ్ ఇక్కడైతే ఎన్రోల్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు సింపుల్ అయితే క్లిక్ చేస్తే ఎన్రోల్ అయితే అయిపోతారు. ఇంకా చిన్న స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి అలా అనమాట. ఇంకా మీకు ఏ స్కిల్ కావాలంటే ఆ స్కిల్ పైన అయితే మీరు క్లిక్ అయితే చేయండి. మీకు చాలా పేజ్ అయితే కనిపిస్తూ ఉంటే సో దాంట్లో అయితే మీరు ఎన్రోల్ కావాలి అనుకుంటే ఎన్రోల్ అయితే అయిపోవచ్చు. సో ఇది వచ్చేసరికి మన పైథాన్ కోసం కదా. అండ్ ఇంకా మనం చాలా అయితే ఉన్నాయి కదా. సో ఒకసారి మెషిన్ లెర్నింగ్ కూడా క్లిక్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి మనం మెషిన్ లెర్నింగ్ కోసం అనమాట. రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళైతే ఉంది స్కిల్ అకాడమీ. సో ఇందులో వచ్చేసరికి కూడా 2011 ఇంకా ఎన్రోల్ అయితే అయి ఉన్నారు. 6 hours అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ఫ్రీ కోర్స్ అనమాట. సో ఎన్రోల్ కావాలనుకుంటే ఎన్రోల్ అయితే క్లిక్ చేసి ఎన్రోల్ అయితే అవ్వండి. మీకు సర్టిఫికేషన్ కూడా గ్యారెంటీ అయితే సర్టిఫికేషన్ అయితే వస్తుంది. బట్ మీరైతే కొంచెం కంప్లీషన్ అయినంత వరకు అయితే మొత్తం అయితే అటెండ్ అయితే అవ్వాలన్నమాట. అప్పుడైతే మీకు
అప్పుడైతే మీకు సర్టిఫికేట్ వస్తుంది. లేదు బ్రో మాకు ముందే సర్టిఫికేట్ కావాలి అనుకుంటే ఇక్కడ అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న దగ్గర ఒకసారికి సర్టిఫికేషన్ టైప్ దగ్గర మీకు పార్టిసిపేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో అప్పుడు ఒకసారి మీరు పార్టిసిపేట్ చేసినందుకు మాత్రమే సర్టిఫికేట్ ఇస్తారనమాట, కంప్లీషన్ అయినందుకు కాదు. సో అలా అయితే మీరు సెర్చ్ చేసుకొని మీకు నచ్చిన స్కిల్ అయితే ఎక్వైర్ చేసుకోండి అండ్ దాన్ని కంప్లీట్ చేసినందుకు ఒక సర్టిఫికేట్ కూడా పొందండి. సో మీ రెజ్యూమే బిల్డ్ చేయడానికి కొంత ఇంకా వెయిట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. సో మీకు ఆ స్కిల్ వచ్చు అని. సో బ్రో మరి ఎన్ని చెప్పావు ఇంటర్న్షిప్స్ కానీ మరి జాబ్ సంగతి ఏంటి అంటే, సో అది కూడా మన గవర్నమెంట్ ఇక్కడైతే ప్రొవైడ్ చేసామన్నమాట. ఎందుకంటే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉండిపోతున్నారు కదా. సో వాళ్ళ కోసం వచ్చేసరికి ఇక్కడ జాబ్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా ఆప్షన్ వచ్చేసరికి. సో అక్కడైతే వెళ్ళిపోయారంటే ఇక్కడ అప్రెంటిస్ ఎవరైనా కావాలంటే ఐటీఐ చేసి వాళ్ళు ఉంటారు కదా. సో సివిల్ వాళ్ళ కోసం వచ్చేసరికి ఇక్కడైతే ఉందన్నమాట. సో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాబ్స్లో ఇంక ఎంత శాలరీ రేంజ్ కావాలనుకుంటున్నారు దాని మీద ఒకసారి క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకసారికి మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు దేని మీద కావాలి అనుకుంటున్నారు అంటే ఏ సెక్టర్ మీద కావాలి అనుకుంటున్నారు. సో అది కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సో నేను వచ్చేసరికి ఇక సంథింగ్ మనం ఏం పెడదాం, ఒక మనం ఎలక్ట్రానిక్స్ మీద కనీసం పెడదాం ఒకసారి ఏవే ఉన్నాయో. సో ఇవి వచ్చేసరికి మనకి ఏదో ఉన్నాయన్నమాట ఎలక్ట్రానిక్స్ మీద వచ్చేసరికి. సో చూడండి ఇక్కడ వచ్చేసరికి .NET డెవలపర్ అంట. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి పాపులర్ జాబ్స్ అనమాట. బ్రో అన్నీ చెప్పావు మరి దీనికి ఒక రెజ్యూమే కూడా బిల్ అయితే చేయాలి కదా. సో రెజ్యూమే అయితే అడుగుతారు. సో రెజ్యూమే సంగతి ఏంటని కూడా అడుగుతారు. ఓకే ఆ రెజ్యూమే కూడా ఇక్కడైతే చేసుకోవచ్చు. మరి అంత ప్రొఫెషనల్గా ఉండకపోవచ్చు, బట్ ఇక్కడైతే చిన్న రెజ్యూమే అయితే తయారైతే చేసుకోవచ్చు. అది కూడా సింగిల్ స్టెప్లో అనమాట. అది ఎలా అంటే ఇక్కడ యూజర్ అయితే ఉంది కదా. సో యూజర్ మీద క్లిక్ అయితే చేయండి. సో వ్యూ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ప్రొఫైల్ అయితే ఉంది. బట్ ఇక్కడ సర్కిల్ అయితే మీకు అయితే ఫుల్ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. సో నాకు హాఫే కంప్లీట్ అయింది. ఏంటి ఇప్పుడు హాఫే కంప్లీట్ అయిందంటే ఇక్కడ లాంగ్వేజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎక్స్పీరియన్స్ ఇంకా డిఫరెంట్ ఎబిలిటీ డాక్యుమెంట్స్ ఫ్యామిలీ బ్యాంకింగ్ ఈకేఎఫ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఇదంతా గ్రీన్ అయితే వస్తుంది. అండ్ మీకు ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చులే. సో ఫోటో కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసరికి అప్పుడు ఇది మొత్తం వచ్చేసరికి ఇంకొక బిల్డ్ అయితే అవుతుంది. ప్రొఫైల్ వచ్చేసరికి జస్ట్ సింపుల్గా డౌన్లోడ్ ప్రొఫైల్ అనేది క్లిక్ అయితే చేయండి. మీకు ఒక రెజ్యూమే లాగా అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట ఈ వెబ్సైట్లో వచ్చేసరికి. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే జాబ్ ఎక్స్చేంజ్ అన్నింటిలో ఉన్నాయి కదా. సో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ అయితే దాంట్లో అయితే అప్పుడైతే చేసుకోవచ్చు. ఇప్పుడు మరి వాళ్ళు పిలుస్తారా అంటే మేబీ ఛాన్స్ మీకు లక్ ఉంటే అండ్ వాళ్ళు కూడా చెక్ చేస్తున్న దాంట్లో వాళ్ళకి మీకు తగ్గట్టుగా ప్రొఫైల్ కానీ మ్యాచ్ అయితే ఖచ్చితంగా అయితే మీకు ఆఫర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మన గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి సో ఎందుకైనా మంచిది ట్రస్ట్ చేసి ఒకసారి ట్రై అయితే చేయండి. అన్ని దగ్గర అప్లై ఎలా చేస్తాం కాబట్టి సో దీంట్లో కూడా ఒకసారి ట్రై అయితే చేస్తే సో మేబీ ఛాన్స్ మీకు కానీ లక్ ఉంటే అండ్ ఆ ప్రొఫైల్ కానీ మన ప్రొఫైల్ కానీ మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ సర్టిఫికేట్కి అంత వాల్యూ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను అన్నానంటే అది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి ఎంతో కొంత వాల్యూ దాన్ని ప్రొవైడ్ చేస్తారు. బట్ నీకు బయటికి అక్కడ పనికిరాదు బ్రో. అది ఎవరు పట్టించుకుంటాడంటే కనీసం ఆ సర్టిఫికేట్ వస్తుంది కదా. ఆ సర్టిఫికేట్తో అక్కడ జాబ్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా. సో దాంట్లో యూజ్ చేయండి. మెయిన్గా వస్తారు మీరు సర్టిఫికేట్ దాని మీద ఎందుకు పడుతున్నారు. ముందు మనకి అంత వింటాం దగ్గర ఒక 2-3 months లేదా 1 week లేదా కనీసం 6 hours 7 hours అయినా వింటాం కదా. సో మనకి అంత కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది కదా. సర్టిఫికేట్ పక్కన పెట్టండి, నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా. సో నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అని రిజ్యూమ్లో పెట్టుకోవచ్చు కదా. ఏదో ఒకటి సంథింగ్ ఇప్పుడు మనం బిగినర్గా ఉన్నాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నాం, నీకు అంత కొంత నాలెడ్జ్ గెయిన్ అయ్యింది. ఇంకా 2 years నువ్వు అప్డేట్ అవ్వగలేవా, ఈజీ అవుతావు కదా. సో నీకు ఫస్ట్గా బిగినర్గా నీకు యూజ్ అయిందా లేదా. సో అలాంటప్పుడు మనం ఏదైనా నేర్చుకుంటే ఆటోమేటిక్గా సర్టిఫికేట్ అనేది తర్వాత విషయం, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ మనం నేర్చుకుంటుంది అది ఫస్ట్ ప్రయారిటీ అనమాట. అండ్ బ్రో మీకు ఖచ్చితంగా ఒక మంచిది ఏదైనా ఉంటే చెప్పు బ్రో. కోర్స్ వచ్చేసరికి అంటే మాత్రం అది కూడా ఫ్రీ అనమాట. అది కూడా ఒక గవర్నమెంట్ వెబ్సైట్. అది ఇంకోటి ఉంది. అందరూ వచ్చేసరికి ఓన్లీ ఐఐటి వాళ్ళు ప్రొఫెసర్స్ ఉంటారు కదా. సో ఆ ప్రొఫెసర్స్కి టీచ్ అయితే చేస్తారంటే మనకి మెంటర్షిప్ అయితే ఇస్తారనమాట. సో అది వచ్చేసరికి ఫ్రీయే, బట్ కొంచెం ఓపిక అయితే ఉండాలి. అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికి సర్టిఫికేషన్ మాత్రం పక్కా వస్తుంది. బట్ మీరు దానికి ఎగ్జామ్ కూడా చిన్నగా అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ కొంచెం పేషెన్స్తో అయితే ఉండాలన్నమాట. నేను బ్రో పర్లేదు బ్రో మాకు మంచిగా అయితే నేర్చుకోవాలి, మా రెజ్యూమ్లో మంచి పవర్ ఉండాలి, మాకు ఎలాగైనా కొంచెం మంచిగా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. సో కష్టమైనా పర్లేదు చెప్పు బ్రో మేము నేర్చుకుంటాం అంటే కామెంట్ సెక్షన్లో part 2 అనేది కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఆ వీడియో దాని మీద చేస్తాను. సో ఎంత కొంత మీకైనా యూస్ఫుల్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం part 2లో. అసలు ఉంటా మరి బాయ్.